నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నూతన సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఒప్పందాలు. హెల్దీ వెల్దీ హ్యాపీ సమాజమే ఆశయమని చంద్రబాబు వెల్లడి. ప్రధాని పర్యటనతో ఉజ్వల భవిష్యత్తు అన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశాభావం. ప్రజల ఆరోగ్య భద్రతకే తొలి ప్రాధాన్యమన్న మంత్రి సుభాష్. ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం. హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ సొసైటీ తన ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చిత్తూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి 1090 అర్జీలను స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంపద సృష్టించడం ద్వారా మంచి సమాజాన్ని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రజలంతా సంతోషంగా ఉండే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో 105 కోట్ల రూపాయలతో మదర్ డైరీ, 233 కోట్ల రూపాయలతో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య, ఈజీ మార్ట్, అలిప్, టీసీఎస్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలాగే కుప్పంలో పెట్టుబడులు, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుపై కూడా వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఒక్కో సంస్థ ద్వారా 4000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీస్ అన్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా కాడా అయితే చాలా బాగా పనిచేశారు. దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఈ రోజు మనం 41 ఎకరాల 23 సెంట్లు ఇచ్చాం. వాళ్ళైతే 60,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 105 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా సంతోషం. దగ్గర మన నియోజకవర్గంలో ఒక 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కూడా 18 నెలల్లో పూర్తి చేయమన్నాం. 18 నెలల్లో ఫేజ్ 1 వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇదైతే ఎక్కడే శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే పరిస్థితి ఉంది. రెండో పక్కన శ్రీజ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, దీనికి కూడా ఒక 40 ఎకరాలు భూమి ఇచ్చాం. వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్, మిల్క్ పౌడర్, అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు. 4 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి 2,000 మెట్రిక్ టన్నులు ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన దీనిపైన 233 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. వీళ్లు కూడా దగ్గర 4,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 8,000 మంది వస్తారు. ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడే దగ్గర ఇది 17 ఎకరాల 46 సెంట్లు ఉంది. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ గాని, ఇండోర్ స్టేడియం గాని, రన్నింగ్ ట్రాక్లు గాని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను గాని గడిచిన 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్ గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నా, మళ్ళా దొంగల లోపల రాకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం గాని ఇవన్నీ ఏర్పాటు చేసి కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. ఇది కూడా ఇవన్నీ పెట్టి దగ్గర 17 సెక్టర్స్ ని కాడాలో ఏ విధంగా చేయాలనో మొత్తం వర్కౌట్ చేయడానికి, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా కంట్రోల్ రూమ్ కూడా తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనతో రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ పక్ష నేత, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మళ్లీ ఊపిరి పోస్తూ 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్న తరుణంలో ఇక్కడి ప్రజల సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూడా స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మళ్లీ మంచి రోజులు దాపురించాయి.
దేశ ఆర్థిక పురోభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బాధ్యతను భవిష్యత్తులో నెరవేర్చబోతోందా అనే ఆకాంక్ష అందరిలోనూ నెలకొంటోంది. ప్రస్తుతం మోడీ గారి పర్యటనతో మరింత ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇప్పటివరకు ఏ కేటాయింపులు కేంద్రం జరపలేదన్న అపవాదులను బయటపడేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే ఇప్పుడు జరిగాయి. దానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా భారీ ఎత్తున ఆయన ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. మీకేమనిపిస్తుంది సార్? ఇది మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ప్రోగ్రాం ఇది ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామాలు ఈ 6 నెలల్లో కూడా జరగటము. అట్లాగే ఇదివరకు ఏదైతే పాత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నేతృత్వంలో టోటల్గా రాష్ట్రం అంతా అసలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక వెంటిలేటర్లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి సిచ్యువేషన్ నుంచి చేయూతనిస్తూ ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత అద్భుతమైన సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషను, అంటే ఫౌండేషన్ స్టోను ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి 2 లక్షల కోట్లకి శంకుస్థాపన చేయటం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది కూడా అది ఎన్డీఏ ప్రభుత్వము భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి అభ్యర్థుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. కాబట్టి వారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది అనే ఉద్దేశంతో ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసి మనకి అత్యంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఉపయోగపడతాయి. అట్లాగే ఉద్యోగాలు కూడా, ఎక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నమాట వాస్తవం. అటువంటిది సుమారు 1,00,000 మందికి మినిమం, నేను చెప్పేది 1,00,000 మందికి కంప్లీట్గా అంటే మంచి పొజిషన్స్లో ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. అది మరి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉన్నప్పుడు అదొక్కటే కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలే కాకుండా దానిపైన డిపెండ్ అయ్యే ఇంకా యాన్సిలరీ యూనిట్స్ కానీ ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కలుగుతుంది. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారిపోయేటట్టు ఈరోజు చేస్తున్న కార్యక్రమాల్లో అది అంత ప్రభావితం చేస్తుందని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఇదొక్కటే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా సహకరించడానికి మనకు ఎంతో కాలం నుంచి వేచి ఉన్న రైల్వే జోన్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా ఇది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ దీని గురించి అది కూడా 1,85,000 కోట్ల రూపాయలతోటి అది, ఇంకా రైల్వే ప్రాజెక్ట్స్, ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా శంకుస్థాపన ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగిలిన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నప్పుడు చేయటం అనేది చాలా చాలా సంతోషదాయకం. సార్, తరచూ వింటున్నాము డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం గతం నుంచి వినిపిస్తోంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో రాబోయే 2047 నాటికి వేసే పునాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా ప్రగతి పదంలోకి మనము వెళ్ళే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. ఎందుకంటే క్రిందటి ప్రభుత్వము ఆఖరికి మన రాష్ట్రాన్ని సుమారు ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేయటము జరిగింది.
ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టిన వలన ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ అట్లాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వము ఉన్న మూలాన దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో దాని మూలాన ఒకళ్ళకొకళ్ళు చేయూతని ఇచ్చుకుంటూ ప్రగతి పదంలోకి దూసుకుపోయే పరిస్థితి ఉంది. 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్ 2047 అనేది కేంద్ర ప్రభుత్వ నినాదం అయితే ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి వారు ఒక రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రణాళిక రూపొందించడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సభలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రయోజనాలని మనకు వినిపించే అవకాశాలు ఉన్నాయి? ఇది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వము తీసుకుంటుంది అనేది అనే ఆకాంక్ష ప్రజల్లో ఉంది. అది ఆల్రెడీ ఇతర మంత్రులు కేంద్ర మంత్రులు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి దాని విషయం మీద కూడా కొంత ప్రస్తావన ఉండవచ్చు అనేది మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండదండలు ఉంటాయనేది స్పష్టంగా ఈనాటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పబోతున్నారనే విషయం అయితే సర్వత్రా ఆకాంక్ష అయితే వ్యక్తమవుతోంది. ఈనాటి సభతో రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మంచి సూచిక కనిపిస్తుందనే విశ్వాసం అయితే వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VVCN టీవీ, విశాఖపట్నం. రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన రామచంద్రాపురం మీడియా సమావేశం నిర్వహించి వివిధ అంశాలను వెల్లడించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లు నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించామని, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు కోట సతీష్ తో పాటు CSR నిధులను ఇచ్చేందుకు ఒక ప్రైవేటు కంపెనీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ముందుగా నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆరోగ్యం పట్ల వారిలో చైతన్యం, అవగాహన కల్పిస్తామన్నారు. నేటి ఆధునిక జీవన శైలి, మానసిక ఆందోళన, ఒత్తిడి, మద్యం, ధూమపానం తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. హెల్దీ హార్ట్ మిషన్ లో అన్ని పరీక్షలకు నామమాత్రపు రుసుము తీసుకుంటారని, అవసరమైతే తన వ్యక్తిగత నిధులను కూడా కేటాయిస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. గడిచిన 6 నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా మంది 100% మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తా ఉన్నాయి. ఇదే కాదు, కరోనా వచ్చిన తర్వాత 20% హార్ట్ స్ట్రోక్లు పెరగడం జరిగినాయి. దీని మీద మేము గడిచిన 2 నెలల నుంచి కూడా KVR హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం, ఈ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లని ఆగాలి అంటే మనం ఏం చేయగలమని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోక్లకి బలవుతా ఉన్నారు. దాన్ని నియంత్రించే ఆలోచనతో మేము CSR ఫండ్స్ తో ఈ 2DECO కానీ, థ్రెడ్మిల్ కానీ, ECG మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి టాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని, దీనిని ప్రజలు స్వాగతించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విశాఖకు విచ్చేసిన ఆయన బీజేపీ నగర శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో మోడీ పాలన ఒక మైలురాయి లాంటిదన్నారు. దేశం ప్రస్తుతం వ్యవసాయ, సాంకేతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తుందంటే మోడీ హయాంలో వచ్చిన సంస్కరణలే కారణమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనతో ఏపీ దశ మారబోతుందన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. దేశ ప్రజలందరూ గర్వించదగ్గ ప్రధాని ఓ యోగి ఈ దేశ ప్రధాని అయి దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు
మార్పులు తీసుకొస్తున్నటువంటి శుభతరుణం లోపల మోడీ పరిపాలన వచ్చిన తర్వాత దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. అవినీతికి తావులేని పాలన. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతి లేనటువంటి పాలన జరగాలి. అందుకే నీతివంతులు, నిజాయితీపరులు, సంస్కర్తలను రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా అనేక సందర్భాల్లో పార్లమెంటు లోపల బయట ఆయన చేస్తున్న కృషి చరిత్రాత్మకము. ప్రపంచంలోని అతి తక్కువ కాలం లోపల, మన స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా ప్రపంచం లోపల మోడీ పాలన స్వీకరణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దేశంగా గుర్తింపు పొందింది. ఒక గొప్ప విజనరీగా ఈ దేశం లోపల ప్రముఖంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చేయటం. అందుకే రోడ్లు, రవాణా, రైల్వేలను శీఘ్రగతిన అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్న సహజ వనరులను, ముడి సరుకులను ఉపయోగించి పారిశ్రామికంగా ఉపయోగపడితే దేశ సంపద అభివృద్ధి చెందుతుంది. దేశ సంపద ఎప్పుడైతే అభివృద్ధి చెందుతో ప్రజలందరికీ వాళ్ళ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటున్నటువంటి విజనరీగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అది పెద్ద సబ్జెక్టు. ప్రైవేటీకరణ అనేది పెద్ద సబ్జెక్టు. ప్రపంచం లోపల మనం దాని మీద కొద్దిగా మనం అందరం విద్యునం ఆలోచించాలి. అకౌంటబిలిటీ. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలను చూసినట్టయితే ప్రైవేట్ రంగం ఎప్పుడైతే మన దేశంలో ప్రోత్సహించినామో అప్పుడే ఈ దేశం చాలా వేరే దేశాలు కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చెంది. మనం కూడా ఇక్కడ మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ప్రధాని అయిందో అప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు. లిబరలైజేషన్ పరిస్థితి, ప్రైవేటైజేషన్ పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడే కాలేజీలు వచ్చాయి. అనేక రంగాల్లో ప్రైవేటీకరణ చేశాక ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. కాబట్టి ప్రైవేటు, ప్రభుత్వం రెండు కూడా సైమల్టేనియస్గా నడిచేటి. మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారో విశాఖ విషయం ప్రత్యేక విషయం. దీని మీద మేమందరం ఆయన దృష్టికి తీసుకొస్తాం. ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు అవి లాభాల బాటలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇది దేశ ప్రజలందరి ఆస్తి. ముడి సరుకులు కానీ, స్టీల్ ఉత్పత్తి కానీ, దాని మీద పెట్టే ఖర్చు కానీ స్టీల్ రంగంలో. అయితే స్టీల్ రంగం ఇప్పుడు విశాఖ స్టీల్ను కూడా ప్రభుత్వ రంగంలో నడపాలనేది అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు దీనికి ముడి సరుకు దావడానికి వివిధ ప్రాంతాల నుంచి చేస్తున్నారు. లాభాల బాటలు నడపడానికే దీనికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అందుకే ఆ మార్గాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చి నష్టాల బాట పట్టకుండా దీన్ని లాభాల బాట నడపడానికి ఈ చర్యలు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకొస్తారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రజలకు ప్రత్యక్షంగా కనబడబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించి అనేక దేశాల అత్యున్నత పౌర సత్కారాలను సాధించి ఎనలేని కీర్తిని పొందిన ప్రధాని మోదీని కళ్లారా చూడాలని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసే విశాఖ వాసుల ఆశలు ఈ రోజు నెరవేరబోతున్నాయి. ఎవ్వరికో తప్ప రాని ఈ అవకాశం ఇక్కడ వారికి దక్కడం నిజంగా ఊహించిన పరిణామమే. అలా ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరు, ఏంటి వారి ప్రత్యేకత అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే విశాఖ VIP రోడ్డులో ఉన్న వెంకటాద్రి వంటిల్లు అనే చిన్న రెస్టారెంట్కు వెళ్లాల్సిందే. దీనిపై మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో వెంకటాద్రి వంటిల్లు అంటే ఇప్పుడు విశాఖలో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఈ హోటల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగబోతోంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే ప్లేస్ నుంచి రోడ్ షోని ప్రారంభించబోతున్నారు మరికొద్ది గంటల్లో. ఈ నేపథ్యంలో ఈ హోటల్ నిర్వాహకుల్లో ఉప్పొంగిన ఆనందం అయితే కనిపిస్తోంది. మోడీ గారిని చూడాలంటే సామాన్యులకు ఏ రకంగానూ సాధ్యం కాదు. అలాంటిది తమ హోటల్ ముందు నుంచే మోడీ గారు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళడం తమకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు ఇందిర గారు మనతో ఉన్నారమ్మా. మీరు చెప్పండి, మోడీ గారు మీ ప్లేస్ దగ్గర నుంచే రోడ్ షోకి వెళ్ళబోతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఇది మేము ఫస్ట్ టైం మోడీ గారిని చూడగలుగుతాం అనుకుంటున్నాం. మా ముందు నుంచి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇదే ప్లేస్ నుంచి రోడ్ షోకి ఎంపిక చేసుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వకారణంగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నేళ్ళుగా దీంట్లో బిజినెస్లో ఉన్నారు? ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉన్నామండి.
ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ మాకు ఇది రాలేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఇలాగ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ స్టాఫ్ వర్కర్స్ అందరు కూడా ఒక రకమైన అనుభూతి కలుగుతారు. మీకు ఏమనిపిస్తుంది అంత చూసి? చాలా ఆనందంగా ఉందండి. మోడీ గారిని ఇలా దగ్గర నుంచి చూడగలుగుతామని అసలు అనుకోలేదు. చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మోడీ గారు వస్తున్నారు మీ హోటల్ పక్క నుంచి, మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఎప్పుడూ అనుకోలేదు ఇలా చూస్తామని. చాలా గర్వకారంగా ఉంది. మా హోటల్ వైపు నుంచి వెంకటాద్రి వంటిల నుండి వెళ్తాం వల్ల. ఎంతమంది ఉన్నారు మీ అందరు ఇక్కడ? మేమండి ఒక 50 మెంబర్స్ ఉంటామండి. 50 మెంబర్స్ కూడా ఆనందంగా ఉన్నారండి. 3 రోజుల నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం. అమ్మ మరి కొద్ది గంటల్లో మోడీ గారు మీ హోటల్ పక్క నుంచి వెళ్ళబోతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడూ ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. చూస్తారా మోడీ గారిని? చూస్తామండి. మీరు చెప్పండి అమ్మ. ఇంతమంది ప్రభుత్వం వచ్చింది కానీ ఎంతలా చేయలేదండి. ఇది మాత్రం హ్యాపీగా ఉంది. మోడీ గారిని చూడడానికి చూడాలనుకుంటున్నాను, ఆసక్తిగా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా. మేము చూడాలని ఆశగా చూస్తున్నాము. ఎంత ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూద్దామని అనుకుంటున్నాం. మరి అమ్మ నువ్వు మోడీ గారిని చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటాను, వస్తే చూద్దామనేసి చూస్తాను. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఏ ఊరు మీది? ఆర్లో సార్, ఆర్లో నుంచి వచ్చాం పనికి. ఎప్పుడు చూడలేదు సార్ ఆ సార్ని. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రోడ్ షో అనేది ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు మోడీ గారు. మీకు ఏమనిపిస్తుంది? ఆయన చూడాలనుకుంటున్నారా? చూడాలని అనుకుంటున్నాం సార్. అందుకే మేము కూడా ఈరోజు పనికి వచ్చాం. ఎప్పుడు చూస్తామో లేదో ఇప్పుడు చూస్తాను కదా. ఇప్పుడు మాకు కావాలి, అతను ఒకసారి చూపించండి మమ్మల్ని దయచేసి. మమ్మల్ని అదే కోరు. ఎలా ఉందమ్మా కూటమి పాలన? ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. మా అందరం హ్యాపీగా ఉన్నాం. అందరం మరి కొంతమంది వర్కర్స్ ఉన్నారా, మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది? మోడీ గారిని ఎప్పుడు టీవీలో చూసాం కానీ రియల్గా చూడడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయన చూడడం కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం. అది మా హోటల్ ముందు వెళ్ళడం మాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీకు మరింత స్ఫూర్తిగా ఉంటుంది. అవునండి, మేము అనుకున్నది ఎప్పుడు టీవీలో చూసాం కానీ లైవ్లో ఎప్పుడు చూడలే కదా. ఎవరికి కలగని అదృష్టం మాకు కలుగుతుందని మా స్టాఫ్ అంతా చాలా ఆనందంగా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఇది వీళ్ళంతా మామూలుగా మోడీ గారిని చూడాలనే ఆశ అయితే ఉండొచ్చు కానీ అది సాధ్యం కాకపోవచ్చు వాళ్ళ జీవితంలో. కానీ తమ హోటల్ ముందు నుంచే మోడీ గారు రోడ్ షోకి వెళ్తుండడంతో వీళ్ళందరిలో ఆనందం అయితే వ్యక్తం అవుతోంది. మోడీ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూపులు అయితే వీళ్ళలో కనిపిస్తున్నాయి. ఇదే ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆంటీవీ, విశాఖపట్నం. భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించనున్న రోడ్ షోకు హోంమంత్రి వంగలపూడి అనిత వినియోగించిన ప్రచార రథమైతే బాగుంటుందని నేతలు నిర్ణయించారు. దీంతో అనిత వినియోగించిన ప్రచార రథాన్ని సరికొత్త హంగులతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. గత ఎన్నికల్లో అనిత ఎన్నికల ప్రచారంలో ఈ వాహనాన్ని ఉపయోగించి అఖండ మెజారిటీతో గెలుపొంది హోంమంత్రిగా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో అత్యంత ఆకర్షణీయంగా వాహనాన్ని డెకరేట్ చేశారు. విశాఖలో వెంకటాద్రి వంటిల నుంచి ఈ ప్రచార రథం నుంచి మోదీ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేయనున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో పార్టీ మహిళలతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా పాల్గొనే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంపై జనసేన మహిళలకు మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో మనందరికీ కూడా మన బిడ్డలకి భవిష్యత్తు ఉండే విధంగా, ఉపాధి అవకాశాలు కలిగే విధంగా, ప్రతి ఒక్కరికి ఒక భరోసా నింపే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా మనకి రేపు రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా మంచి ఫ్యాక్టరీలు, కొత్త కొత్త ఇండస్ట్రీలు, కొత్త ఆలోచనతోటి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం కోసం ముందుకొచ్చారు. దాన్ని మీరందరూ కూడా గమనించి ఒక బాధ్యతగా మనందరం కూడా అటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఒక బాధ్యతగా మనందరం కూడా తరలి రావాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బహిరంగ సభ ఉంది, రోడ్ షో ఉంది. వాటి గురించి మీకు వంశీ గారు వివరించారు. ఎవరికి వాళ్ళు ఏ నియోజకవర్గంగా డివైడ్ చేసి ఈ
రోడ్ షో మొత్తం కూడా ఏర్పాటు చేశారు. దాన్ని మీరు దయచేసి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. 8 నుండి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారిని నివేదిత బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజలక్ష్మి మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలను పాటిస్తూ రోడ్లపై ప్రయాణం చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందని చెప్పారు. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ రాజలక్ష్మిని మండల విద్యాశాఖ అధికారి నివేదిత, పాఠశాల సిబ్బంది సాలువాతో సత్కరించారు. యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి లేదా ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని తీవ్రతను తగ్గించడానికి, అంటే స్పీడ్గా 2 ఓవర్ స్పీడ్లో ఉన్న వెహికల్స్ హిట్ అయితే జరిగే నష్టానికి, అలాంటప్పుడు ఏమవుతుంది, మనిషి పోవడం, ప్రాణాపాయం జరుగుతుంది. అదే 2 వితిన్ స్పీడ్ లిమిట్స్లో ఉండి రెగ్యులేషన్స్ పాటిస్తూ జరిగితే ఆ తీవ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది. ఆ హిట్టింగ్ స్పీడ్ అనేది తగ్గడం వల్ల జస్ట్ చిన్న నష్టంతో అది తగ్గుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు రోడ్డు భద్రతను పాటిస్తూ నియమాలను పాటించాలి. ప్రభుత్వము నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఆ సంఘం మండల పట్టణ అధ్యక్షులు చెరుకు వెంకన్న, నడిగొట్టు అంజన్నలు కోరారు. లక్సెట్టిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కులవృత్తి చేసుకుని జీవించేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సామాజిక వర్గం నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించకపోవడం దురదృష్టకరమన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మా నాయ బ్రాహ్మణులు మా లక్ష్మీపేట మండలంలో దాదాపుగా 200-300 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా టౌన్లో షాపులు పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి దుర్భర జీవితం గడుపుతున్నారు. వాళ్ళకు ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళు అదే చేసుకుంటే తిన్నట్టు లేదు, రికార్డు డొక్కాడే అనే పరిస్థితులు ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు మాకు ఒక ఫెడరేషన్ పెట్టినారు. ఆ ఫెడరేషన్ ద్వారా కొంచెం అప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు మాకు ఏదో అన్ని అన్నట్టు చాలా లోన్లు అందినాయి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడైతే ఆ ఫెడరేషన్ మొత్తం తీసేసారు. అదే మా నాయ బ్రాహ్మణులకు ఇప్పుడు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ చేసి దాని నాయ ప్రత్యేక ఫండ్ విడుదల చేసి మాకు కొంచెం ఎంతో కొంత లోన్లు ఇప్పించి అదే చేస్తే ఏదో షాపులు పెట్టుకొని ఏదో బతుకుతారు. అలాంటివి లేకుండా మా నాయ బ్రాహ్మణులను గుర్తించి ఇప్పుడు నాయ బ్రాహ్మణులు అనే పదం వాడాలని గవర్నమెంట్ విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మాకు నాయ బ్రాహ్మణులకు ఇప్పుడు గౌడ సంఘాలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు మంజూరైనవి. మాకు కూడా ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ఇప్పుడు మాకు ఎలాంటి అవమానం లేదు. ఇప్పుడు మా నాయ బ్రాహ్మణులకు ఇట్లా చేతులు గుంచుతున్నాయి, నిలబడితే కాళ్ళు గుంచుతున్నాయి, కళ్ళ మీద వెంట్రుకలతో కళ్ళ మీద వేయబడి కళ్ళు పోతున్నాయి. అందుకే మాకు 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా మంజూరు చేయాలని ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులకు ఈ షాపులు చేసుకున్న వారికి ఇండ్లు చక్కగా లేవు. మా నాయబ్రాహ్మణ కాలనీ అని ఒక జాగా ఏర్పాటు చేసి అక్కడ మాకు కొన్ని ఇండ్లు కట్టిస్తున్నట్టయితే నాయబ్రాహ్మణ కాలనీ అని పెట్టుకొని ప్రజాపాలన పెట్టుకుంటాం మేము. అదొకటి. మళ్ళా మా నాయ బ్రాహ్మణులను గుర్తించి మాకు రాజకీయంగా కానీ ఇప్పుడు ఊళ్ళలో కానీ ఇప్పుడు టౌన్లో కానీ కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎక్కడ అర్హత ఉన్న వారికి కొంచెం నాయ బ్రాహ్మణులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొన్ని కేటాయిస్తే వాళ్ళు కూడా పోటీ చేసుకుంటారు. రాజకీయం కూడా కొంచెం ఎదిగి కొంచెం ఎంతో కూడా తెలివికి వస్తారు. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులను ఇప్పటికైనా కానీ గుర్తించి ఈ ప్రభుత్వాలు మాకు చేయని ప్రభుత్వం వచ్చే ప్రజాపాలన ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఏ రకంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని డుమ్రిగూడ మండలం కొర్రాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కొర్రాయి పంచాయతీ సర్పంచ్ పూజారి కోములు తెలిపిన వివరాల ప్రకారం కొర్రాయి గ్రామానికి చెందిన పంచాడి వెంకటరమణ అనే 45 ఏళ్ల వ్యక్తి చెక్ డ్యాం వద్ద ముఖం కడుక్కుంటూ ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. తరువాత ఎంత వెతికినా అతను ఆచూకీ దొరకలేదు. చెక్ డ్యాం లో ఈతగాళ్లతో వెతికించగా ఆ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్లల్లో కారం కొట్టి వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన న్యూజివీడు పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. న్యూజివీడు పట్టణ పరిధిలోని కృష్ణా విలాస్ కాలనీ చిరు వ్యాపారి పులేరు వెంకట సాంబశివరావుపై పాత తగాదాల నేపథ్యంలో బాబీ అనే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి ముసుగు వేసి కత్తితో దాడి చేసినట్లు బాధితుడు సాంబశివరావు తెలిపారు.
కత్తిపోట్లతో తీవ్ర గాయాల పాలైన సాంబశివరావును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. అక్కడ సింధమూరుకు అమ్ముతున్నారండి కొడవలి కొనుక్కొచ్చినట్టు ఉండాలి సార్. అక్కడ ఇక్కడ కొట్టేశారండి. ఫస్ట్ నేను అటు తోసేశాను. ఇక్కడ కొట్టేబట్టి వాళ్ళు లాక్కొచ్చేసారు. నేను అటు తోసేబట్టి నేను కిందపోయానండి. నేను కిందపోయేబట్టి మళ్ళీ ఇస్తాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.